ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భిన్న భిన్న యుక్తులను ఉపయోగించి స్మృతి యాత్రలో ఉండండి. ఈ పాత ప్రపంచాన్ని మర్చి తమ మధురమైన ఇంటిని మరియు నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: పూర్తి కల్పంలో జరిగిన ఏ కర్తవ్యము లేక పురుషార్థము ఇప్పుడు మాత్రమే జరుగుతుంది? జవాబు: స్మృతి యాత్రలో ఉండి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము, పూర్తి ప్రపంచాన్ని పతితం నుండి పావనంగా తయారు చేసే ఈ కర్తవ్యము పూర్తి కల్పంలో ఈ సంగమ సమయంలో మాత్రమే జరుగుతుంది. ఈ కర్తవ్యం ప్రతి కల్పం పునరావృతం అవుతుంది. పిల్లలైన మీరు ఈ అనాది అవినాశీ డ్రామాలోని అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకున్నారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కనుక ఆత్మీక పిల్లలు దేహీ అభిమాని లేక ఆత్మీక స్థితిలో నిశ్చయబుద్ధి కలవారిగా అయి కూర్చోవాలి లేక వినాలి. ఈ కర్మేంద్రియాల ద్వారా వినేది ఆత్మనే. ఇది పక్కాగా స్మృతి చేస్తూ ఉండాలని బాబా అర్థం చేయించారు. సద్గతి దుర్గతుల ఈ చక్రం ప్రతి ఒక్కరి బుద్ధిలో తప్పకుండా ఉండాలి. ఇందులో జ్ఞానము భక్తి అంతా వచ్చేస్తుంది. నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇది ఉండాలి. జ్ఞానం మరియు భక్తి, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రుల ఈ ఆట ఎలా నడుస్తుందో బుద్ధిలో ఉండాలి. మనము 84 జన్మల పాత్రను అభినయిస్తాము. బాబాకు స్మృతి ఉంటుంది కనుక పిల్లలతో కూడా స్మృతిలో ఉండే పురుషార్థం చేయిస్తారు. దీనితో మీ వికర్మలు కూడా వినాశనమవుతాయి. అంతేకాక రాజ్యాన్ని కూడా పొందుతారు. ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. ఉదాహరణకి, ఏదైనా పాత ఇల్లు ఉండి కొత్త ఇల్లు కడుతూ ఉంటే ఆంతరికంలో మేము నూతన ఇంటికి వెళ్ళిపోతామని నిశ్చయం ఉంటుంది. తర్వాత ఇల్లు కట్టేందుకు 1-2 సంవత్సరాలు కూడా పడుతుంది. కొత్త ఢిల్లీలో ప్రభుత్వ ఆఫీసులు మొదలైనవి తయారైతే మేము ట్రాన్స్ఫర్ అయ్యి తప్పకుండా నూతన ఢిల్లీకి వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. ఈ అనంతమైన ప్రపంచమంతా పాతదైపోయిందని, ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. ఇలాంటి యుక్తులతో బుద్ధిని స్మృతి యాత్రలో ఉంచుమని బాబా యుక్తులు తెలిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి కనుక మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికి వెళ్ళేందుకు మనుషులు ఎంతో తల బాదుకుంటారు. ఈ దుఃఖధామం ఇక సమాప్తం అవ్వనున్నదని కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించబడింది. భలే, మీరు ఈ ప్రపంచంలో ఉన్నా మీకు ఈ పాత ప్రపంచం ఇష్టం లేదు. మనము మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. భలే, చిత్రాలేవి మీ ముందు లేకున్నా ఇప్పుడు పాత ప్రపంచం అంతమవనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము. భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే మీ చిత్రాలు చాలా తక్కువ. ఇవి మీ జ్ఞాన మార్గంలోని చిత్రాలు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి అంతా చిత్రాలపైనే జరుగుతుంది. మీవి సత్యమైన చిత్రాలు కనుక మీరు తప్పు ఏదో ఒప్పు ఏదో అర్థం చేయించగలరు. బాబాను జ్ఞానసాగర్లు అని అంటారు. మీకు ఈ జ్ఞానం ఉంది. పూర్తి కల్పంలో ఎన్ని జన్మలు తీసుకున్నామో ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు నిరంతరం తండ్రి స్మృతిలో, ఈ జ్ఞాన స్మృతిలో ఉండాలి. తండ్రి మీకు రచయిత, రచనల పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు కనుక తండ్రి స్మృతి కూడా ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను మీ తండ్రిని, శిక్షకుణ్ణు మరియు సద్గురువును. మీరు కేవలం ఈ విషయాలు అర్థం చేయించండి. తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను పతిత పావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు కదా. మరి ఎక్కడకు మార్గదర్శకుడు? శాంతిధామము, ముక్తిధామాల మార్గదర్శకుడు. తండ్రి అక్కడి వరకు తీసుకెళ్ళి వదులుతారు. పిల్లలను చదివించి నేర్పించి
పుష్పాలుగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళి వదులుతారు. ఎవరు ఎంత తత్వజ్ఞానులు లేక బ్రహ్మజ్ఞానులైనా బాబా తప్ప వేరెవ్వరూ ఇంటికి తీసుకెళ్ళలేరు. మేము బ్రహ్మంలో లీనమవుతామని వారు భావిస్తారు. శాంతిధామం మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలో మనం మొట్టమొదట వస్తాము. మిగిలిన వారంతా తర్వాత వస్తారు. అన్ని ధర్మాలు ఎలా నెంబర్ వారుగా వస్తాయో మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉంటుంది? వారి ధర్మశాస్త్రం ఏది? సూర్యవంశం చంద్రవంశులది ఒకటే శాస్త్రం. కానీ ఆ గీత సత్యమైనది కాదు. ఎందుకంటే మీకు దొరికే ఈ జ్ఞానం ఇక్కడే సమాప్తమైపోతుంది. అక్కడ ఏ శాస్త్రమూ లేదు. ద్వాపర యుగం నుండి వచ్చే ధర్మశాస్త్రాలు స్థిరంగా ఉన్నాయి. అవే కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకధర్మ స్థాపన జరగగానే మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే మతం ఉండాలని అంటారు. అది ఒక్కరి ద్వారానే స్థాపన అవుతుంది. పిల్లల బుద్ధిలో సత్యుగం నుండి కలియుగాంతం వరకు పూర్తి జ్ఞానమంతా ఉంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు పావనంగా అయ్యే పురుషార్థం చేయండి. మీరు పతితులుగా అవ్వటంలో అర్ధకల్పం పట్టింది. వాస్తవానికి పూర్తి కల్పమని చెప్పాలి. ఈ స్మృతి యాత్రను మీరిప్పుడే నేర్చుకుంటారు. అక్కడ ఇది ఉండనే ఉండదు. దేవతలు పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థం చేయరు. వారు మొదట రాజయోగం నేర్చుకుని ఇక్కడి నుండే పావనమైపోతారు. దానిని సుఖధామము అని అంటారు. పూర్తి కల్పంలో కేవలం ఇప్పుడే స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేస్తారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు ఇదే పురుషార్థం లేక పాత్ర మళ్ళీ కల్పం తర్వాత పునరావృతం అవుతుంది. చక్రంలో తప్పకుండా వస్తారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది నాటకము. ఆత్మలన్నీ పాత్రదారులు. వారిలో అవినాశి పాత్ర నిండి ఉంది. అక్కడ డ్రామా నడుస్తూ ఉంటుంది. కానీ ఆ ఫిలిం అరిగి పాతదైపోతుంది. ఇది అవినాశి. ఇది కూడా అద్భుతమే. ఎంతో చిన్న ఆత్మలో పూర్తి పాత్రంతా నిండి ఉంది. తండ్రి మీకు చాలా గుహ్యమైన సూక్ష్మ విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు కూడా ఎవరైనా వింటే ఇవి చాలా అద్భుతమైన విషయాలని ఆశ్చర్యపడతారు. ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడే అర్థం చేసుకున్నారు. శరీరాన్ని గురించి అయితే అందరికీ తెలుసు. డాక్టర్లు మనుషుల గుండెను కూడా బయటికి తీసి మళ్ళీ అమరుస్తారు. కానీ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పతితం నుండి పావనంగా ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. పతితాత్మ, పావనాత్మ, మహానాత్మ అని అంటారు కదా. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనం చేయమని అందరూ పిలుస్తారు. కానీ ఆత్మ ఎలా పావనం అవుతుంది? దాని కొరకు అవినాశీ సర్జన్ కావాలి. ఆత్మ పునర్జన్మ రహితునిగా చేసేవారిని పిలుస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసే ఔషధం వారి వద్ద మాత్రమే ఉంది. కావున పిల్లలైన మీకు ఖుషీతో రోమాలు నిక్కపరుచుకోవాలి. భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. మనల్ని తప్పకుండా భగవాన్, భగవతి అని పిలుస్తారు. భక్తి మార్గంలో ఈ లక్ష్మీనారాయణను భగవాన్, భగవతి అని అంటారు. అంటే యథా రాజా రాణి, తదా ప్రజలుగా ఉంటారు కదా. తమ సమానంగా పవిత్రంగా కూడా చేస్తారు. జ్ఞానసాగరునిగా కూడా తయారు చేస్తారు. అంతేకాక తమ కంటే ఎక్కువగా విశ్వానికి యజమానిగా కూడా తయారు చేస్తారు. పవిత్రత, అపవిత్రతల సంపూర్ణ పాత్రను మీరే అభినయించాల్సి ఉంటుంది. బాబా తిరిగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపించేందుకు వచ్చారని మీకు తెలుసు. దీని గురించే ఈ ధర్మం ప్రాయలోపమైపోయిందని చెప్తారు. దానిని మరి వృక్షంతో పోలుస్తారు. ఎన్నో శాఖలు వెలువడతాయి, కానీ కాండం ఉండనే ఉండదు. ఇక్కడ కూడా అనేక ధర్మాలనే కొమ్మలు వెలువడ్డాయి, కానీ పునాది అయిన దేవతా ధర్మం లేనేలేదు. ప్రాయలోపం అయిపోయింది. ఆ ధర్మం ఉంది, కానీ ఆ ధర్మం పేరే మార్చేశారు. పవిత్రంగా లేనందున తమను తాము దేవతలమని చెప్పుకోలేరు. అందుకే తండ్రి వచ్చి రచనను రచిస్తారు కదా.
మనం పవిత్రతా దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పతితులుగా అయ్యామని మీకు తెలుసు. ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది. పిల్లలు ఇది మర్చిపోరాదు. మొదటి ముఖ్యమైన గురి తండ్రిని స్మృతి చేయటం. దీని ద్వారానే పావనంగా అవ్వాలి. మమ్మల్ని పావనంగా చేయమని అందరూ అడుగుతారు. మమ్మల్ని రాజారాణులుగా చేయమని ఎవరూ అడగరు. కావున పిల్లలైన మీలో చాలా నష ఉండాలి. మనం భగవంతుని పిల్లలమని మీకు తెలుసు. ఇప్పుడు మనకు వారసత్వం తప్పకుండా లభించాలి. కల్పకల్పం ఈ పాత్రను అభినయించాము. వృక్షం పెరుగుతూనే ఉంటుంది. ఇవి సద్గతినిపించే చిత్రాలని బాబా అర్థం చేయించారు. మీరు నోటితో కూడా తెలియచేస్తారు, చిత్రాలతో కూడా అర్థం చేయిస్తారు. మీ ఈ చిత్రాలలో సృష్టి ఆది మధ్యాంతాల రహస్యమంతా వచ్చేస్తుంది. పిల్లలు ఎవరైతే సర్వీస్ చేస్తారో వారు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. చదివించే ప్రయత్నం చేయాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత శ్రేష్టమైన పదవి పొందుతారు. నేను పురుషార్థం చేయిస్తాను, కానీ అదృష్టంలో కూడా ఉండాలి కదా అని తండ్రి అంటున్నారు. ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారం పురుషార్థం చేస్తూ ఉంటారు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు. అంతేకాక జతలో తీసుకువెళ్ళే సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. ఆ తండ్రి అకాలమూర్తి. ఇది ఆత్మ ఉండే సింహాసం కదా. దీని ద్వారా పాత్రను అభినయిస్తుంది. కావున తండ్రి కూడా పాత్రను అభినయించేందుకు సద్గతిని కలిగించటానికి సింహాసనం కావాలి కదా. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ తనువులోనే రావాలి, ఏ ఆడంబరం చూపించును. ఆశిష్యులైతే గురువుల కొరకు బంగారు సింహాసనాన్ని, మెహల్ మొదలైనవి తయారు చేస్తారు. మీరేం తయారు చేస్తారు? మీరు పిల్లలే కాక విద్యార్థులు కూడా. మరి మీరు వారి కొరకు ఏం చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? వీరు సాధారణంగా ఉన్నారు కదా. వేశ్యలకు కూడా సర్వీస్ చేయమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పేదలను కూడా ఉద్ధరించాలి. పిల్లలు సేవ చేసేందుకు ప్రయత్నిస్తారు. బెనారస్ కూడా వెళ్ళారు. వారిని మీరు ఉద్ధరిస్తే వాహ్ బీకేలు అద్భుతమైన వారు, వేశ్యలకు కూడా జ్ఞానమిస్తారు అని అంటారు. ఇప్పుడు ఈ మురికి పనిని వదిలి శివాలయానికి అధికారులుగా అవ్వండి అని వారికి అర్థం చేయించండి. ఈ జ్ఞానం నేర్చుకుని ఇతరులకు నేర్పించమని చెప్పండి. వేశ్యలు కూడా ఇతరులకు నేర్పించగలరు. నేర్చుకుని వివేకవంతులుగా అయితే మీరు మీ ఆఫీసర్లకు కూడా అర్థం చేయిస్తారు. హాల్లో చిత్రాలు మొదలైనవి పెట్టుకుని అర్థం చేయిస్తే అందరూ వేశ్యలను శివాలయవాసులుగా చేసేందుకు ఈ బీకేలు నిమిత్తంగా అయ్యారు అని అంటారు. సేవ చేసేందుకు పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి. మీపై చాలా గొప్ప బాధ్యత ఉంది. అహల్యలు, కుబ్జలు, కోయజాతివారు, వేశ్యలు మొదలైన వారిని అందరినీ ఉద్ధరించాలి. సాధువులు కూడా ఉద్ధరించారనే మహిమ ఉంది. సాధువులు చివరిలో ఉద్ధరింపబడతారని మీకు తెలుసు. ఇప్పుడే వారు మీ వారిగా అయిపోతే భక్తి మార్గం అంతా సమాప్తమైపోతుంది. తిరుగుబాటు జరుగుతుంది. సన్యాసులు వారి ఆశ్రమాలను వదిలేసి మేము ఓడిపోయామని చివర్లో అంటారు. ఇలా చేయండి బాబా ఆదేశాలు ఇస్తూ ఉంటారు. బాబా అయితే బయటకు వెళ్ళరు. పిల్లల వద్దకు వెళ్ళి నేర్చుకోమని తండ్రి చెప్తారు. అర్థం చేయించేందుకు యుక్తులైతే పిల్లలకు తెలుపుతూ ఉంటారు. మనుషులు వాహ్ అని మెచ్చుకునే పని చేసి చూపించండి. శక్తుల్లో భగవంతుడు జ్ఞానబాణాలు నింపారనే గాయనం కూడా ఉంది. ఇది జ్ఞానబాణం. ఈ బాణాలు మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచానికి తీసుకెళ్తాయని మీకు తెలుసు. కనుక పిల్లలైన మీరు చాలా విశాలమైన బుద్ధి కలవారిగా అవ్వాలి. ఒకచోట మీ పేరు ప్రసిద్ధమైన ప్రభుత్వానికి తెలుస్తుంది. తర్వాత చాలా ప్రభావం వెలువడుతుంది. ఏదైనా ఒక చోటు నుండి 5-7 మంది మంచి ఆఫీసర్లు వస్తే వార్తాపత్రికల్లో వేస్తారు. ఈ బీకేలు వేశ్యులను కూడా వారి వృత్తి నుండి విడిపించి శివాలయానికి అధికారులుగా చేస్తారని పొగుడుతారు. చాలా మెచ్చుకుంటారు. ధనం మొదలైనవన్నీ వారు తీసుకొస్తారు. మీరు ధనాన్ని ఏం చేస్తారు?
మీరు పెద్ద పెద్ద సేవా కేంద్రాలు తెరుస్తారు. ధనంతో చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మనుషులు చూసి చాలా ఆశ్చర్యపడతారు. మొట్టమొదట మీకు బహుమతినివ్వాలని అంటారు. ప్రభుత్వ ఆఫీసులు కూడా మీ చిత్రాలు తీసుకెళ్తారు. చిత్రాలను చాలా ప్రేమిస్తారు. మనుషులను దేవతలుగా ఎలా తయారు చేయాలనే కోరిక హృదయంలో ఉండాలి. ఎవరైతే కల్పకృతం తీసుకున్నారో వారే తీసుకుంటారని మీకు తెలుసు. ధనం మొదలైనవి అంతా వదలటం చాలా కష్టం. నాకిప్పుడు ఇల్లు వాకిళ్ళు బంధుమిత్రులు మొదలైనవేవీ లేవు అని బ్రహ్మబాబా అంటారు. పిల్లలైన మీరు తండ్రి తప్ప ఇక నాకు ఏమీ లేవు, సర్వస్వం బదిలీ చేసేసాను, ఇక బుద్ధి ఎక్కడికి పోతుంది? తండ్రికి శరీరంనిచ్చేశాను. మీరెలా చదువుకుంటున్నారో అలా నేను కూడా చదువుకుంటున్నాను. రథంను బాబాకు అప్పుగా ఇచ్చాను. సూర్యవంశంలో మొట్టమొదటి వచ్చేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఇది నరుని నుండి నారాయణునికి అయ్యే కథ. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. ఆత్మలైన మనం చదువుకొని జ్ఞానం విని దేవతలుగా అవుతున్నాము. తర్వాత రాజాదిరాజులుగా అవుతాము. శివబాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని ద్వికిరీటదారులుగా తయారు చేస్తాను. డ్రామానుసారం కల్పకృతం వలె ఇప్పుడు మీ బుద్ధి బాగా తెరుచుకుంది. ఇప్పుడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రంను కూడా స్మృతి చేయాలి. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మన కొరకు నూతన స్థాపన జరుగుతోందని, ఈ దుఃఖ పాత ప్రపంచం సమాప్తం అవ్వనే అవుతుందని బుద్ధిలో ఉండాలి. మీకు ఈ ప్రపంచంపై ఆశలు ఇష్టముండరాదు. సెకండ్ పాయింట్, ఎలాగైతే బాబా తన సర్వస్వాన్ని బదిలీ చేసినందున వారి బుద్ధి ఎక్కడకు వెళ్ళదో అలా తండ్రిని అనుసరించాలి. మేము మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. ఈ వైశ్యాలయాన్ని శివాలయంగా చేయాలి అని హృదయంలో ఉండాలి. ఈరోజు వరదానము. దేహాభిమానం యొక్క రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసే సాక్షి మరియు దృష్టాభవ. ఇతరుల మాటలను గౌరవం ఇవ్వకపోవటం, కట్ చేయటం, ఇది కూడా దేహాభిమానం యొక్క రాయల్ రూపం. ఇది స్వయాన్ని లేక ఇతరులను అవమానం చేయిస్తుంది. ఎందుకంటే ఎవరు కట్ చేస్తారో వారికి అభిమానం వస్తుంది, ఎవరి మాటను కట్ చేస్తారో వారికి అవమానంగా అనిపిస్తుంది. అందువలన సాక్షి దృష్ట యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని డ్రామా యొక్క డాల్ లేక డ్రామా పట్టాలపై ప్రతి కర్మ మరియు సంకల్పం చేస్తూ మైపన్ యొక్క ఈ రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసి ప్రతి ఒక్కరి మాటలను గౌరవించండి, స్నేహం ఇవ్వండి. అప్పుడు వారు సదా కొరకు సహయోగులుగా అయిపోతారు. స్లోగన్: పరమాత్మ శ్రీమతమనే జలం యొక్క ఆధారంతో కర్మరూపీ బీజాన్ని శక్తిశాలిగా చేయండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ప్రతి సమయం ప్రతి ఆత్మ పట్ల మనసులో స్వతహాగా శుభ భావన మరియు శుభకామన యొక్క శుద్ధ వైబ్రేషన్లు కలిగి ఉన్నట్లు స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనసుతో ప్రతి సమయం సర్వ ఆత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. సదా ఈ మనసా సేవలో బిజీగా ఉండండి. ఎలాగైతే వాచా సేవలో బిజీగా ఉండేందుకు అనువీలుగా అయిపోయారో, ఒకవేళ సేవ లభించుకుంటే స్వయాన్ని ఖాళీగా అనుభవం చేస్తారో, అలా ప్రతి సమయం వాచతో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.